హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి ఈరోజు వీడియో ఏంటి అనేది ఈజీగా అర్థమైపోతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక ఓవర్ వ్యూ లాగా ఇస్తున్నానండి. మా ఫ్యామిలీ మొత్తం కలిసి 4 days ఆఫ్ డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. సో ఈ రోజు డే 2 జర్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. మీలో ఎవరైనా మా ఫస్ట్ డే జర్నీ మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి, ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్. ఆ వీడియోలో హైదరాబాద్ టు తిరుపతి జర్నీ, శ్రీవారి మెట్ల ద్వారా మేము కొండపైకి ఎక్కిన జర్నీ, కైవల్యకి తలనీలాలు ఇచ్చేది, అలానే మాకు తిరుపతి దర్శనం ఎంత టైం పట్టింది ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూసేసేయచ్చు. సో ఇప్పుడైతే మేము తిరుపతిలో రూమ్ వెకేట్ చేసేస్తున్నాం అనమాట. మీరు చూసిన విజువల్స్ అవే. మాకైతే తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా అయింది. ఒక 5 hours వెయిటింగ్ పీరియడ్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాము, ఒక 2 hours లైన్లో ఉన్నాము. సో టోటల్ 7 hours దర్శనం అయిపోయింది. అండ్ చాలా బాగా అయింది దర్శనం కూడా. ఎందుకు అంత బాగా అయింది అంటున్నానంటే, మేము ప్రీ ప్లాన్గా ఎలాంటి టికెట్స్ బుక్ చేసుకోలేదు, దర్శనానికి కానీ రూమ్స్ కానీ. అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిపోయాము, గో విత్ ద ఫ్లో అన్నట్టు. సో వెంటనే రూమ్స్ దొరికాయి అండ్ దర్శనం కూడా 7 hours చాలా కంఫర్టబుల్గా అయింది. కైవల్య కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదన్నమాట. సో అందుకని చాలా బాగా అయిందని చెప్తాను నేను. ఇంకా మా సెకండ్ డే జర్నీ ప్లాన్ విషయానికి వస్తే, మా స్టార్టింగ్ పాయింట్ తిరుపతి అయితే ఎండింగ్ పాయింట్ అరుణాచలం అనమాట. తిరుపతిలో రూమ్ వెకేట్ చేస్తున్నాము, అరుణాచలంలో రూమ్ తీసుకోవాలి, అది మా ఫైనల్ టార్గెట్. మేము తిరుపతిలో స్టార్ట్ అయ్యేసరికి టైం అరౌండ్ 10:30 అయింది. డైరెక్ట్ అరుణాచలం వెళ్ళేటట్టయితే వితిన్ 5 hours అరుణాచలం రీచ్ అయిపోయే వాళ్ళం. కానీ డైరెక్ట్ అరుణాచలం కాకుండా ఇన్ బిట్వీన్ 2 temples విజిట్ చేయాలని చెప్పేసి మా ప్లాన్లో ఉంది. అందులో ఫస్ట్ వన్ తిరుచానూర్, మన భాషలో చెప్పాలంటే అలివేలు మంగాపురంలో ఉన్న టెంపుల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి తిరుత్తణిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఈ 2 temples అయిపోయిన తర్వాత మా డెస్టినేషన్ అయినా అరుణాచలం రీచ్ అవుతాం అనమాట. నాన్న కార్ రెడీ చేశారు, రండి అని. టైం ఎంత? 11:15 అవుతుంది. 11:15 అరుణాచల్ కార్ కాదు. ఇప్పుడు డే 2 ఎక్కడెక్కడ? తిరుపతి టు అలివేలు మంగాపురం అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, అది తిరుత్తుని. సో అక్కడ నుంచి అరుణాచలం. సో ఇది షెడ్యూల్, ఎక్కడి వరకు అయితే లేదు. పొద్దున్నే కానీ నువ్వు ఎందుకు బొట్టు పెట్టించుకోలేదు? చాం బొట్టు ఎందుకు పెట్టించుకోలేదు? బొట్టు పెట్టేటప్పుడు కన్నమ్మ నాన్న బొట్టేది. కన్నమ్మ హాయ్ చెప్పిటు. హాయ్ నీ బొట్టేది ఏడ పెట్టించుకున్నాను బొట్టు. సో ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. 10:15 సారీ 11:15 నాకు టైం. అయ్యా 10:15. తిరుమల కొండపై నుంచి అలివేలు మంగాపురం టెంపుల్కి వెళ్ళడానికి 1 hourలో వెళ్ళిపోయాము. ఎక్కువ టైం ఏం పట్టలేదు అంతకు మించి. బట్ అమ్మవారి దర్శనం అవడానికి మాత్రం 2 hours టైం పట్టింది. జర్నీ కంటే దర్శనం టైం ఎక్కువైందనమాట. ఫ్లోటింగ్ కొంచెం ఎక్కువ ఉంది. అక్కడ కూడా కంపార్ట్మెంట్స్లో కూర్చోబెట్టారు ఒక 1/2 hour పైననే. మేము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఎండ మామూలుగా లేదు. ఆ ఎండలో కైవల్య కొంచెం ఇబ్బంది పడిందని కూడా అనిపించింది. అండ్ నేను ఈ టెంపుల్కి రిలేటెడ్ ఎక్కువ వీడియోస్ కూడా తీయలేకపోయాను అనమాట, ఎందుకంటే మొబైల్స్ అసలు వెళ్ళలేదన్నమాట. జస్ట్ మేము కార్ పార్క్ చేసిన దగ్గర ఒక మెయిన్ గేట్ ఉండి, ఆ గేట్ ఒక 2 seconds వీడియో తీసేసుకొని మళ్ళీ మొబైల్ తీసుకెళ్ళి కార్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయాము. సో ఎక్కువ వీడియోస్ అసలు ఏమీ లేవన్నమాట ఈ టెంపుల్కి రిలేటెడ్ మీకు చూపించడానికి. అమ్మకి వద్దమ్మా, తిను, పుల్లగా ఉంటాయి. నేను కన్నమ్మా ఇంటి చాలే టోపీది. అరే గుండు మొత్తం తడిసిపోయింది. కన్నమ్మ అబ్బాయి ఇది నీ అబ్బాయి చూపించమ్మా. స్వామిని చూసింది మా అమ్మ ఈరోజు. 2 hours పట్టింది, 1 అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి? తిరుత్తణి. ఎన్ని hours చూపిస్తుంది? అమ్మవారి దర్శనం కూడా బాగానే అయింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడున్నాయి? అప్పమ్మ అప్ప ఎక్కడుంది? అడుగు దీని అప్ప పెట్టమని అడుగు. ఎక్కడున్నాయి?
ఎక్కడున్నాయి? లేవు, అయిపోయింది. అదిగో తిను. లేవు, అవును పట్టలేదు. ఏం పెట్టింది? ఏమప్ప అది? కాపుస. ఏమప్ప అమ్మా? నాన్నకు చూపించు. ఏమప్ప? వచ్చిన ఒక దవడ పర్ మధ్యలో పెట్టి రమేష్ ఇంట్లో పెట్టి ఇదిగో తిను. నువ్వు పెట్టుకో. నువ్వు తిను. నువ్వు తిను. నువ్వు ఆపెట్టుకో. ఆపెట్టుకో. నువ్వు ఆపెట్టుకో. నువ్వు పెట్టుకున్నా అయిపోయినాయా? ఎక్కడున్నాయా? ఎక్కడున్నాయి? ఇంకా అవి కూడా అయిపోయినాయి. ఇంకెక్కడున్నాయి? సరే, నాకు శనగిత్తనాలు కావాలి కన్నమ్మా. ఎక్కడున్నాయి? అది నాన్న పెట్టేది. ఆపైనాయి. ఇది నాన్నకి పెట్టేస్తాడు. ఇది నాన్నకి. అప్ప ఎవరి దగ్గర? కుడివైపు వెళ్ళండి. తర్వాత కుడివైపు వెళ్ళండి. ఉత్తరం వైపుగా వెళ్ళండి. తర్వాత కుడివైపు వెళ్ళండి. వచ్చాం తిరుత్తిని. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చాం. కనమ్మ నీ షెడ్యూల్ బాగుందిరా. తింటాం, పడుకోవడం, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు బలవంతంగా లేపడం, దేవుని దర్శనం చేసుకోవడం. ఫస్ట్ దర్శనం అని, ఆ తర్వాత లంచ్ గురించి ఆలోచిద్దాం. టోపీ పెట్టుకోమ్మా. అలివేలు మంగాపురం నుంచి తిరుత్తని రావడానికి 1.5 hours దాకా టైం పట్టేసింది. బట్ దర్శనం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది. వితిన్ ½ an hourలో అయిపోయింది. జనాలు కొంచెం తక్కువ ఉండేసరికనే ఏమో మరి. బేసిక్గా ఏ టెంపుల్లో అయినా మొబైల్స్ ఎలా ఉండవు కదా అని చెప్పేసి ఇక్కడ కూడా మళ్ళీ తీసుకురావడం ఎందుకులే అని చెప్పి కార్లోనే వదిలేసి వచ్చేసాను నేను. బట్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు. అయ్యో నా మొబైల్ కూడా తెచ్చుకొని ఉంటే బాగుండేది అని అనిపించింది. ఈ లోపు నాన్న తీసుకొచ్చారని తెలిసేసరికి నాన్న ఫోన్ తీసుకొని జస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ అలా తీసాను అనమాట. అవి వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవడం వల్ల క్లారిటీ కొంచెం తగ్గింది. ప్లీజ్ డోంట్ మైండ్. కనమ్మా ఐజో నో ఐజో 3:30 3:25. ఇంకెళ్దామా? ఇంకా అరుణాచలమే కదా. దివ్య ఏంట్రా నువ్వు అక్కడ ఉన్నావు? కాలుతాయిరా. వెనకాల నువ్వు ఉన్నావు కదా, నీకు కొబ్బరి చెప్పుల కోసం ఎందుకురా అంత స్టంట్లు వేస్తావు నువ్వు కదా? వెనకాల ఇప్పుడే దూకేవరా అటెల్లో. భలే క్యూట్గా ఉన్నావురా. థ్యాంక్ యూ రా. కన్నమ్మ కోతి 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 కన్నమ్మ కోతి ఏం తింటుంది కోతి? ఎట్లా తింటుంది కోతి? అప్ప తింటుందా? కొబ్బరి కన్నమ్మ అది అప్ప కొబ్బరి కొబ్బరి. పద వెళ్దామా ఇంకా వచ్చి
సో ఇంకా డైరెక్ట్గా అరుణాచలం. దివ్య, అరుణాచలం అనేసరికి ఎంత టైం పడుతుంది? స్టార్ట్ అయిందండి 3:30 కదా, తినేసి మనం స్టార్ట్ అవుతుంది 4:30 అయినా అక్కడి నుంచి 5 అవర్స్ కౌంట్ చేస్తాం. 9:30 10 కల్లా వెళ్ళిపోతామా? నైట్ అంతా ప్రదక్షిణ నడిచేసి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి గుడికా నడిచేసి వెంటనే ఫ్రెష్ అయిపోయి రూమ్ తీసుకొని. నువ్వేమనుకుంటున్నావు అమ్మా? నాదే ఉంది. అరుణాచలం వెళ్ళడానికి మాకు 3.5 hours టైం చూపిస్తుంది ఇక్కడ నుంచి. బట్ ఇంతకంటే ఎక్కువ టైమే పడుతుంది, ఎందుకంటే మేము ఇప్పటి వరకు లంచ్ చేయలేదు. టైం 5 అయింది, ఇప్పుడు లంచ్కి ఆగామన్నమాట. పొద్దున ఎప్పుడో తిరుపతిలో రూమ్లో ఉన్నప్పుడు 9-9:30కి బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇప్పుడు టైం అరౌండ్ 5 అవుతుంది. లంచ్ కమ్ డిన్నర్ చేసేస్తున్నాం అనమాట. ఎలాగో రైసే కాబట్టి ఫుల్గా ఉంటుంది నైట్ టైంకి. తిరుత్తని నుంచి 1 hour జర్నీ చేస్తే కానీ మాకు ఇంత ప్రశాంతమైన ప్లేస్ దొరకలేదు కూర్చొని తినడానికి. చాలా ప్లెజెంట్గా ఉంది ఈ ప్లేస్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. మా జర్నీ స్టార్ట్ అయ్యి 2 days అవుతుంది. ఈ 2 daysలో ఒక్క పూట కూడా మేము బయట తినలేదన్నమాట. కైవల్యకి ఒక్కదానికి ఇడ్లీలు తీసుకునే వాళ్ళము. ఫస్ట్ డే అంతా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న పులిహోర అండ్ చపాతీస్ సరిపోయాయి. అండ్ సెకండ్ డేకి మా అమ్మ ఎలా ప్లాన్ చేసిందంటే పచ్చళ్ళు అన్నీ తీసుకొచ్చింది. మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, తొక్కు పచ్చడి అని చెప్పేసి చాలా రకాల పచ్చళ్ళు అండ్ నెయ్యి కూడా తీసుకొని వచ్చింది అనమాట. కర్రీస్ కింద పచ్చళ్ళు ఎలాగో సెట్ చేసింది. ఇంకా రైస్ కోసము ఇంటి దగ్గర నుంచి బియ్యము, రైస్ కుక్కర్ కార్లో వేసుకొని వచ్చామన్నమాట. పొద్దున తిరుపతి నుంచి బయలుదేరేటప్పుడే రూమ్లో రైస్ కుక్కర్లో రైస్ అంతా కుక్ చేసుకొని కార్లో పెట్టుకొని వచ్చాము. సో ఇప్పుడు అది లంచ్ ఆర్ డిన్నర్ చేసేస్తున్నాం అనమాట. మా అమ్మని చెప్పకూడదు కానీ ఇలాంటి ట్రిప్స్ వస్తే బట్టలు సర్దుకునే విషయంలో కంటే కూడా ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేయడంలోనే మా అమ్మ ముందు చూపు ఉంటుంది అనమాట. క్యానెడ్ కారపూస, డబ్బా సున్నుండలు అండ్ ఒక డబ్బాకి శనగిత్తనాలు వేయించి ఉప్పు కారం పెట్టేసి పట్టిందనమాట. ఇన్ని రకాల స్నాక్ ఐటమ్స్ చేసింది. ఇంకా లంచ్కి డిన్నర్కి కూడా ప్లాన్ చేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇలాంటి ట్రిప్స్ టైంలో నిజంగా మా కారం చూస్తే నాకు భలే జాలనిపిస్తుంది. ఒక స్టోరేజ్ రూమ్ లాగా తయారైపోద్ది అనమాట. పాపం అసలు నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందని చెప్పా కదా. సో కైవల్య అయితే కొంచెం అలా టైం స్పెండ్ చేస్తున్నాను. నిజంగా బాగుంది కదా ప్లేస్, ప్లెజెంట్గా, నీట్గా, కామ్గా. పావురం ఎలా ఎగిరిందమ్మా? మరి అమ్మకి ఇంకా అక్కడి నుంచి మా డెస్టినేషన్ అయిన అరుణాచలం రీచ్ అవ్వడానికి ప్రయాణాన్ని స్టార్ట్ చేసాము. అరౌండ్ 6 అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఒక 2-2.5 hours దాకా పట్టొచ్చు అరుణాచలం వెళ్ళిపోవడానికి. నాకైతే ఈ చుట్టుపక్కల గ్రీనరీ బాగా నచ్చింది. ఎక్కువ గ్రీనరీ ఉంది ఈ దారి పొడుగుతున్నా కూడా.
అరుణాచలంలోకి 9కి ఎంటర్ అయ్యాం కానీ గుడి ప్రాంగణాల దగ్గరికి రావడానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది, కొంచెం రూట్ తెలియక వాళ్ళని వెళ్ళి అడుగుతూ. అండ్ 9:30కి మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ నుంచి నాన్న గిరి ప్రదక్షిణ చేశారనమాట కార్లో. ఒక 45 మినిట్స్ దాకా గిరి ప్రదక్షిణ పట్టింది కార్లో. గిరి ప్రదక్షిణ అయిపోయాక కార్ ఒక చోట ఆపి రూమ్స్ ఎలా సర్చ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఆన్లైన్లో అలా చూస్తున్నాడు అనమాట రమేష్. ఈలోపు కార్ ఆగిన చోట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రూమ్స్ కావాలా అని చెప్పి వాళ్ళే వచ్చి అడుగుతున్నారనమాట. సో అరుణాచలంలో రూమ్స్ దొరకడం పెద్ద కష్టమేం కాదు, ఈజీయే. అండ్ మాకైతే ఈ రూమ్ చాలా బాగా నచ్చింది. ఇది 1 BHK లాగా అనమాట, కొత్తది అనుకుంటా. చాలా నీట్గా ఉంది. హాల్ చాలా పెద్దది అండ్ ఈ బెడ్ కూడా చాలా పెద్దది. ఈ బెడ్ మీదే మేము 5 మెంబర్స్ పట్టేస్తామన్నమాట. 2 బెడ్స్ కంబైన్గా చేసి పెట్టారు. అండ్ కిచెన్ కూడా ఉంది. జస్ట్ ఇంకా రూమ్నే రెంట్కి ఇస్తున్నారనమాట. పర్ డే 2500 ఛార్జ్ చేశారు. మాకైతే చాలా బెటర్ అనే అనిపించింది, ఎందుకంటే దీనికంటే ముందు రమేష్ ఇంకొకటి చూసారు, అది 2200 అంట. అండ్ రూమ్స్ కూడా అంత బాగాలేదు, చాలా పాతగా ఉంది. ఇదైతే ఎంతమంది వచ్చినా కానీ పడతారు తెలుసా, అంత స్పేషియస్గా ఉంది. యాక్చువల్లీ మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే అరుణాచలం రాగానే రూమ్ తీసుకోగానే ఫ్రెష్ అయిపోయి గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోదాము. నైట్ అంతా గిరి ప్రదక్షిణ చేసేసి తెల్లారుజామున మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోతే అయిపోద్ది, సెట్ అయిపోద్ది అని అనుకున్నాము. బట్ అస్సలు ఓపికలు లేవు ఎవరికి. ఇందాక 6కే ఫుడ్ కూడా తినేసరికి అసలు ఎవరికి ఆకలి కూడా లేదు. అమ్మ నాన్న దివ్య అయితే నిద్రపోతున్నారు. నేను రమేష్ మాత్రం కైవల్యకి దోశ ఆర్డర్ పెట్టాము. దానికి దోశ పెట్టేసి మేము కూడా పడుకోవాలి. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఏంటో చాలా అలసటగా అనిపిస్తుంది కంటిన్యూస్ జర్నీస్ అయ్యేసరికేనో ఏమో మరి. టైం ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. ఒక 2-3 గంటలు పడుకుంటామేమో. మళ్ళీ 3ంటికల్లా లేసి అందరం రెడీ అయిపోయి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవ్వాలి. అట్లీస్ట్ 5 కల్లా స్టార్ట్ చేస్తే 10-11 కల్లా అన్నా కంప్లీట్ చేసేయచ్చు. మరీ ఎక్కువ లేట్ అయిపోయినా కానీ కాళ్ళు కాలిపోతాయి, చేయలేము అని చెప్తున్నారు అమ్మ నాన్న. వాళ్ళకి ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే 2 to 3 years బ్యాక్ ఒకసారి గిరి ప్రదక్షిణ చేశారు. నాకు దివ్యాకి రమేష్కి అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ రేపు మా కైవల్య ఎలా కోఆపరేట్ చేస్తుందో ఏమో, అది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్కే. రమేష్ అండ్ దివ్య ఏమో కానీ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. 14 kilometers గిరి ప్రదక్షిణ వితౌట్ చెప్పులు ఎలా నడుస్తానేమో అని. అంతా అరుణాచల శివయ్య మీద భారం వేసేసి నడవడమే. లెట్స్ సీ మా Day 3 ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చెప్తాను. ఇంకా మా కైవల్య అయితే ఫుల్ జోష్ మీద ఉంది, నిద్రపోయి ఇప్పటి వరకు కార్లో. ఇప్పుడు తను పడుకోబెట్టడం బిగ్ టాస్క్ అనమాట నాకు. తను నిద్రపుచ్చి నేను నిద్రపోవాలి. సో బాయ్ ఈ రోజుకి. ఇదనమాట ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.